ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై వసీం అక్రమ్ తనదైన స్టైల్లో స్పందించాడు. స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీని విమర్శించడం సరికాదన్నాడు. అయితే ఆర్సీబీ పరాజయాల నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ చర్చనీయాంశమవుతుందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఓడిపోవడంతో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేటుపై విమర్శలు వస్తున్నాయి. జట్టు గెలిచినప్పుడు 100, 150 స్ట్రైక్ రేట్తో ఆడినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఓడిపోతే మాత్రం భూతద్దంలో పెట్టి చూస్తూ విమర్శలు గుప్పిస్తారు. ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అతను పరుగులు చేస్తున్నా ఇతరులు రాణించడం లేదు. అయితే ఒక్కడే మ్యాచ్లు గెలిపించడం లేదు. అయితే విరాట్ కోహ్లీని విమర్శించడం సరికాదు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కోహ్లీ చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. 16 ఏళ్లైన తర్వాత కూడా నిలకడగా రాణించలేకపోతున్న ఆర్సీబీ తమ ప్రదర్శనపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. బ్యాటింగ్ బాగానే ఉన్నా బౌలింగ్ చాలా వీక్గా ఉంది. కొందరు చిన్నస్వామి స్టేడియం చిన్నగా ఉందని చెప్తున్నారు. కానీ ఆ స్టేడియం చిన్నది అనే విషయం ముందే తెలుసు కదా. ఆ మైదానానికి తగ్గట్లుగా ఆటగాళ్లను తీసుకోవాలి కదా. నేను 1987లో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఆ మైదానం అలానే ఉంది. ఎలాంటి మార్పులు జరగలేదు. టీ20 క్రికెట్లో యాంకర్ రోల్ అనే దానికి చోటు లేకుండా పోయింది అని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు.